నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం జగన్కు ప్రజలు మళ్లీ పట్టం కడతారన్న సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీకి ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారని స్పష్టం. పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి గద్దె రామ్మోహన్ ఏమీ చేయలేదన్న నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. తనకు ప్రజలు ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి. ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఓటింగ్ మిషన్లకు ఎటువంటి కొరత లేదని వెల్లడి. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, మరోసారి ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్పొరేటర్లతో కలిసి కండ్రిక ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వెల్లంపల్లి నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నుండి పోటీ చేసిన బోండా ఉమ, అతని ఇద్దరు కొడుకులు కలిసి ఆ రౌడీయిజం, గోండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులకి ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఈరోజు దాంట్లో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ప్రచారం ర్యాలీల కంటే కూడా అది విజయోత్సవ ర్యాలీలా కనబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల్ని దీవెనలు కోరుతూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడే ఆల్రెడీ నేను 64 అయిపోయింది, 63 అయింది, 62కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 61కి వెళ్తాను. ఇట్లా సాయంత్రం వరకు కూడా అన్ని డివిజన్లో మా పార్టీ క్యాడర్ అంతా కూడా జెండా పట్టుకొని జగనన్ని దీవించాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మాకు ఒకటే చెప్తున్నారు, జగన్ తప్ప ఈ రాష్ట్రానికి వేరే వాళ్ళు అవసరం లేదు అని చెప్పని. ఎందుకంటే ఢిల్లీ మోడీ మొదలు ఢిల్లీ జబర్దస్త్ టీం వరకు కూడా ఎంతమంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేకపోతున్నారు. మీరు ఒక్కసారి చూడండి, మొన్న గౌరవ పవర్ స్టార్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చెప్పిన వ్యక్తి మొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో చేశాడు. బైకులతో కుర్రోళ్ళు అలవాటు చేయడం తప్ప ప్రజలు ఎక్కడ అనేది రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మాకు ఒక్క డివిజన్లో మేము ర్యాలీ చేస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. ఈరోజు ఒక్క డివిజన్లో ర్యాలీ చూస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10 కిలోమీటర్ల పైబడి మా సెంట్రల్ నియోజకవర్గంలో ర్యాలీ చేస్తే లక్షలాది మంది ప్రజానికి కొంత కూడా బయటకు వచ్చారు, జగనన్ని దీవించారు. ఇది జగనన్న పరిపాలన కానీ, జగనన్న మీద ప్రజలకున్న ప్రేమ కానీ అని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడున్న బోండోమ అనే వ్యక్తి ఏ రోజు కూడా ప్రజలకు కనపడ్డు, ప్రజలను అసహించుకుంటాడు, రౌడీజాలు చేస్తుంటాడు, దందాలు చేస్తుంటాడు. అటు వ్యక్తులకి ఓటేస్తారా అని నేను అడిగితే మేమెందుకు వేస్తాం, మాకేం పని. అతను 2014 నుంచి 2019 వరకు మేము అతను చూసాము. అతను ఈ పరిపాలనకు కానీ ఎమ్మెల్యేకి పనికిరాని వ్యక్తి అని చెప్పని ప్రజలు చెప్తున్నారు. ఈరోజు దాని తగ్గట్టు తన పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి బోండమ్మ గారు, మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు, ఓటు అడగలేరు కూడా మీ ప్రజలకు వెళ్ళి. ఎందుకంటే ఓటు అడిగే ఓపిక కూడా లేదు మీకు లేదు. ఈరోజు 62వ డివిజన్లో మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి ప్రచారం ఆఖరి రోజు మరి ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నిరాజనాలు పలుకుతూ ఉన్నారు. వెల్లంపల్లి గారు ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ జనాభా ఏంటి అని, ఇదంతా విజయోత్సవం అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, మంచి వ్యక్తిని గెలిపించండి. మరి ఆయన గెలిస్తే ఏ కార్యక్రమాలు చేస్తారనేది కూడా మనకు ముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా మరి ఇక్కడున్న ఎల్బిఎస్ నగర్ పార్క్ ఒకటి, అదేవిధంగా డ్రైనేజీస్ ఒకటి, అదేవిధంగా వాటర్ సమస్య కూడా సమస్య మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి పశ్చిమ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అంతే అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రేపు 13వ తారీఖు వేసే ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి అటు వెల్లంపల్లి గారిని
ఇటు కేసీ నాని గారిని ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు 2వ డివిజన్ 3, 5వ డివిజన్లో వైసీపీ శ్రేణులతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్తున్న అవినాష్కి హారతులతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ల పాలన గురించి వివరించామని చెప్పారు. సీఎం జగన్ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఆయన కోరారు. నేను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, 974 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రజలింటికే అందించామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు 5 సార్లు ఇంటింటికి తిరిగారు అని గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు మీ బిడ్డగా నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి దీవించడని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. ఈనాడు, ఈటీవీ పత్రిక విలువలు పక్కన పెట్టి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా రౌడీయిజం రాజ్యమేలుతుందని నిస్సిగ్గుగా ప్రసరించారని ఆయన మండిపడ్డారు. కొంచెమైనా సిగ్గుందా? 5 ఏళ్లు ఎంతో అభివృద్ధి చేశాం, కళ్ళకు కనబడటం లేదా అని అవినాష్ ప్రశ్నించారు. మేం చేసిన అభివృద్ధి వర్సెస్ గద్దె రామ్మోహన్ బాగోతలపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, బెట్టింగ్, పేకాట, రైతు బజార్లో షాపులు ఆక్రమించడం, మహిళలను వేధించి ఇబ్బందులకు గురి చేయడం నిజం కాదని ప్రశ్నించారు. అమెరికా, ఢిల్లీలో ఉన్నత విద్య చదివిన నాపై ఒక్క కేసు కూడా లేదన్నారు. సిగ్గులేని తనంగా వార్తలు రాశారు. ఎలా పడితే అలా రాస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయి. ప్రజలకు వాస్తవాలు తెలుసని చెప్పారు. ఇటీవల గద్దె రామ్మోహన్ సెక్స్ రాకెట్ వ్యవహారాల గురించి అతని ముఖ్య అనుచరుడు అన్ని విషయాలు బయటపెట్టాడని అన్నారు. ఒక మహిళను పట్టుకుని పరమబూతులు తిట్టారని చెప్పారు. పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు బయట పొగుడుతున్నారు, లోపల తిడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ప్రచారం చేసినా మాకేం కాదు, ప్రజలు మాకు అండగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నగర నాయకులందరూ గారు పాల్గొని ఈరోజు ఎంతో ఉత్సాహంగా 5 సంవత్సరాల నుంచి గారా మేము చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారా ఈరోజు ప్రజానికానికి వివరించి మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం ఈ రాష్ట్రంలో రావాలి. మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రజానికం అందరూ గారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము నిన్న కానివ్వండి, మొన్న కానివ్వండి, ఈరోజు కానివ్వండి రోడ్ షో నిర్వహిస్తుంటే జనాలు బయట నుంచి, ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి మాకు ఈరోజు వాళ్ళకు అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళకు ఆప్యాయత చూపించి మళ్ళీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. ఈ 5 సంవత్సరాలు గారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 950 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఏ ప్రభుత్వం అన్న చేయగలిగిందా? ఈరోజు 5 సార్లు 6 సార్లు నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఇంటికి గారు 5-6 సార్లు తిరుగుతాం జరిగింది. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈరోజు మేము అండగా ఉండడం జరిగింది. ఈరోజు మేము కోరుకునేది ఒకటే, తూర్పు ప్రజానికాన్ని దయచేసి మీరందరూ గారు ఈరోజు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి.
10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఈరోజు మనల్ని నమ్మించి మోసం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల, సంక్షేమ కార్యక్రమాలు చేయాల. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం అవకాశం ఇవ్వకుండా మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా అన్ని విధాలుగా మీకు సహకరిస్తున్న మాకు దీవించండి, ఆశీర్వదించండి. ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పోలింగ్ మెటీరియల్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు ఎలాంటి కొరత లేదని, అవసరానికి మించి 25% అదనంగా వీటిని సిద్ధం చేశామన్నారు. 13,000 మంది ఎన్నికల సిబ్బంది 458 వాహనాల ద్వారా మెటీరియల్తో ఆయా నియోజకవర్గాలకు చేరుకుంటారని కలెక్టర్ వివరించారు. ఈవీఎంల వినియోగంపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, వారే మార్గదర్శనం చేస్తారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -1 డే రోజు జనరల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. వేరేజ్ P-2 డే అంటే ఈరోజు, అంటే పోలింగ్కి ముందు 2 రోజులు అనేది మీడియాతో ఒకసారి ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి దానిపైన ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా సో ఇక్కడ ఈరోజు సిపి గారు మనకి PhD రామకృష్ణ సార్ అండ్ నేను కూడా మీ అందరి సమక్షంలో సో ఇంతవరకు జరిగిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, పోలింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా స్టోరేజ్ పాయింట్ కానీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనే దాంట్లో మీ దగ్గర నుండి ఏవైనా ఇష్యూస్ ఏమైనా ఒకవేళ ఉంటే మోస్ట్ వెల్కమ్. సో ఇప్పటికే మనము ఒక 2 రౌండ్స్ అనుకుంటాను మనం ఇంటరాక్ట్ అయ్యాము. సో మన పోలింగ్ అనేది మే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఓకే, ఎన్టీఆర్ జిల్లా వరకు. ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అలా ఉండదు, కొన్ని దగ్గర 7 to 5 ఉండొచ్చు కాక మనది 7 గంటల నుండి 6 గంటల వరకు అనేటువంటిది మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగానే మన డిస్ట్రిబ్యూషన్స్ అంతా కూడా రేపే జరుగుతుంది. అంటే రేపు 12వ తారీఖున 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఆ రెస్పెక్టివ్ నోటిఫైడ్ ప్లేసెస్లో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్సు, వీడియోగ్రాఫర్సు అండ్ పోలీస్ పర్సనల్ అండ్ డ్రైవర్సు, వెహికల్స్ అంతా అక్కడ రేపు ఉదయం 7:30-8 నుండే అక్కడ మొత్తం అంతా కూడా గ్యాదర్ అయ్యి సో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్, ఇప్పుడు పోలింగ్ పార్టీస్ది ఈరోజు పోలింగ్ స్టేషన్ ఎవరు వెళ్తారన్నది ఈరోజు ర్యాండమైజేషను అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము. సో వాళ్ళు చూసుకొని ఆ పోలింగ్ పార్టీని బేస్ చేసుకొని అక్కడ పోలింగ్ పార్టీస్ ఫామ్ అవుతాయి. పోలింగ్ పార్టీస్ ఫామ్ అయ్యి మెటీరియల్ అనేటువంటిది మొత్తం అంతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఇచ్చి అక్కడ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్, స్టాచ్యుటరీ మెటీరియల్, ఈవీఎంస్ అంతా కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ మెటీరియల్ అనేటువంటి షార్టేజ్ అనేటువంటిది లేదు. సో అక్కడ ఒకవేళ ఏదైనా జెన్యూన్ రీజన్స్తో ఉండేటప్పుడు వాట్ ఎవర్ రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంటారు. రిజర్వ్ కూడా ప్రాపర్గా వాళ్ళ సీటింగ్ అది ప్లాన్ చేసుకొని దెన్ వాళ్ళకి చక్కగా భోజనం ఇది చేసి దెన్ రెస్పెక్టివ్ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి పంపించడం అనేది జరుగుతుంది. అలా మనం ఒక సుమారు 459 వెహికల్స్ని మనం వాడి, డిఫరెంట్ వెహికల్స్, ఇటు ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, ఇటు ఆటోస్ లాంటివి ఉన్నాయి, చిన్న వెహికల్స్ ఉన్నాయి. ఇలాంటి వెహికల్స్ ద్వారా ఇప్పుడున్న ఈ సుమారుగా ఈ 13,000 మంది ప్లస్ ఉన్నటువంటి ఈ స్టాఫ్ అందరినీ కూడా మనము ఆ వెహికల్స్ ద్వారా అనేటువంటి పంపించడం అనేది జరుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లంపల్లి అల్లుడి చక్రవర్తి 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందరపాల్తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వారు కోరారు. చంద్రబాబు మోసపూరిత హామీలకు ఎవరు బలి కావద్దన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేసిన ఘనత జగన్ సొంతమని వారు చెప్పారు.
శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం చేయడానికి ఈరోజు చివరి రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక డివిజన్స్లో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, అలాగే ఇన్ఛార్జీలు, సీనియర్ లీడర్స్ అందరితో పాటు కలిసి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సోదరులు, అలాగే వారి అల్లుడు, వాళ్ళ కూతురు, వాళ్ళ బంధువులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా కలిసి ఈరోజు చివరిసారిగా ఓటును అభ్యర్థిస్తూ ఉన్నాం. మాకు ఓటు వేయటం ద్వారా ఈ విజయవాడ నగరంలో ప్రజలందరికీ కూడా మంచి చేయటము, మేలు చేయటము, మా సంక్షేమ కార్యక్రమాలని తూచా తప్పకుండా అమలు చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇక్కడ శాసనసభగా ఉన్నటువంటి, పార్లమెంటుగా ఉన్నటువంటి, మంత్రులుగా ఉన్నటువంటి ఎవరు కూడా ఈ విజయవాడ నగర అభివృద్ధికి పాటుపడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మేము పనిచేసాం. కాబట్టి రేపు కాక ఎల్లుండి జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలి. ఎందుకంటే మాతో వ్యక్తిగతంగా పోటీ చేసే ధైర్యం తెలుగుదేశానికి లేదు. జనసేన, తెలుగుదేశం కలిసి మాతో పోటీ చేసే పరిస్థితి, తలపడేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి మాతో తలపడాలి అని చెప్పని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో ఈరోజు మేమందరం కూడా పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా పండగ వాతావరణాన్ని ఈరోజు మేము చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథంతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా ఓటు మీకే వేస్తాము, మరి ఎవ్వరికి కూడా ఓటేసే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే మాకేదైనా మంచి జరిగింది అంటే అది గత 5 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. మమ్మల్ని ఎక్కడా పట్టించుకునే పేదలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వారిని ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. వారిని ఈరోజు ఎవరైనా పట్టించుకున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఇంటికి నవరత్నాలు స్కీమ్స్ ద్వారా అనేక స్కీమ్స్ని, అనేక సంక్షేమాన్ని ఈరోజు ప్రజలకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా భారీ మెజారిటీతో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి గెలుపుకి మేమందరం కూడా ఓట్లని అభ్యర్థిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ తప్ప మరొకటి లేదు. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం, ఈ యొక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, తప్పకుండా గెలిపిస్తాం. ఈ 3 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజుని 32వ డివిజన్లో చివరి ఘట్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా సంతోషంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజుని ప్రతి ఒక్కరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని చెప్పేసి వీధి తిరుగుతూ కోలాహలంగా వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వస్తున్నారు, ఆశీర్వాదిస్తున్నారు. మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు దీవెనలు ఇస్తున్నారు. అలాగే కూడా మేము 32వ డివిజన్ అభివృద్ధి దగ్గర 20 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లే కానీ, కాలువలే కానీ, అలాగే తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పటికీ అతను ఇంటికే పరిమితం అయ్యి ఉన్నాడు. దాన్ని మేము ఎక్కడ నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్లో ఉండి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో 20 కోట్లు ఖర్చు పెట్టాం. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఎంత ఘనంగా అయితే, ఎంత గొప్పగా అయితే తీర్చిదిద్దారో ప్రతి డివిజన్ని కూడా, అలాగే ఈయన కూడా ప్రతి ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను అని చెప్పేసి ఆ ప్రజలందరూ తెలియజేశారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా రావాలి, మేమందరం సంతోషంగా ఉండాలి అని అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని ప్రజలు ఈ రోజున బ్రహ్మరథం పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి సృజనా చౌదరి కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగినట్టుగా పశ్చిమ నియోజకవర్గమంతా పర్యటించారు. 150కి పైగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. కుల, మత, వర్గభేదం లేకుండా అనేక ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో చివరి ప్రచార సభలో సృజన
భావోద్వేగంగా ప్రసంగించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం భవానీపురం బీజేపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, చిట్టినగర్, రథం సెంటర్ మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ వరకు సృజనా చౌదరి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ మధ్యతరగతి రైతు బిడ్డగా మొదలైన ప్రస్థానం, ప్రజల ఆశీస్సులతో రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించానన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మాతృభూమికి సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. వైసీపీ అరాచక పాలనను తరిమి కొట్టేందుకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ అవినీతి పాలనకు ముగింపు పలకడానికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవినీతి, అరాచకం, అక్రమాలు ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుస్తానని, పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు సింహభాగం కేటాయించి పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానన్నారు. వైసీపీ పాలకుల చేతగానితనంతో యువత గంజాయికి బానిసలుగా మారారన్నారు. యువతను సరైన దారిలో పెట్టడానికి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశారన్నారు. మాటల మనిషిని కాదని చేతలతో చేసి చూపిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్నా, అనుకున్న లక్ష్యం చేరాలంటే ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందేలా ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. కొండ ప్రాంత ప్రజల కష్టాలను, కన్నీళ్లను కళ్ళారా చూశానని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుని కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని మాట ఇస్తున్నా అన్నారు. వైసీపీ, వామపక్ష పార్టీల సానుభూతి పరులు కూడా అభ్యర్థుల మంచి చెడులను బేరీజు వేసుకుని కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి పశ్చిమ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి పశ్చిమాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని 100% పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మీరా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఏదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, చిన్న సుబ్బయ్య, ఏదుపాటి వెంకటరమణి, బీజేపీ నాయకురాలు రౌతు రమ్యప్రియ, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ తిరుపతి అనూష, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి దుర్మార్గమని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ అన్నారు. బీసీల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. ఆయన చేసిన పోరాటాల వలన ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో పోరాటం చేసిన వ్యక్తి కృష్ణయ్య అని గుర్తు చేశారు. సింగనగర్లోని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడారు. ఎక్కడ అవినీతి మరక లేకుండా పోరాటాలు చేసిన ఘనత ఆర్ కృష్ణయ్య సొంతమని చెప్పారు. అలాంటి మంచి వ్యక్తిపై రాయితో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నేతృత్వంలో ఇలాంటి దాడులు చేయడం దారుణమన్నారు. రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన దాడిని మరవకముందే కృష్ణయ్యపై దాడి చేయడం బీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదే పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. బీసీలను చులకనగా చూస్తున్న మీకు రాబోయే ఎన్నికల్లో మా పవర్ చూపిస్తామని అన్నారు. అబద్ధాలతో మోసం చేస్తున్న చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ మేనిఫెస్టోలో ఎంతో క్లియర్గా తను చేయాలనుకున్నది చెప్పారని, చంద్రబాబు మాత్రం ఇష్టానుసారంగా మేనిఫెస్టోలో పెట్టారన్నారు. కృష్ణయ్యపై జరిగిన ఈ దాడికి గుణపాఠంగా చంద్రబాబుని ఓడించి జగన్ని గెలిపించాలన్నారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్యపై దాడి జరగడం బాధగా ఉందన్నారు. బీసీలను బానిసత్వం నుంచి బయటపడేసే ప్రయత్నం చేసిన కృష్ణయ్యపై దాడి హేయమైందన్నారు. బీసీల తరపున అనేక పోరాటాలు చేసిన కృష్ణయ్యకు బీసీలు అందరూ అండగా ఉంటారని అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కోస్తాంధ్ర ఇన్ఛార్జి చింతా శ్రీనివాస్, సురేష్, భవానీ పాల్గొన్నారు.
నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఇన్ఛార్జిని. ముఖ్యంగా నిన్న సాయంకాలం శ్రీకాళహస్తిలో మా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు అక్కడ ప్రచార నిమిత్తం పాల్గొనగా అక్కడ కొంతమంది దుండగులు ఆర్ కృష్ణయ్య గారి మీద బండరాయితో దాడి చేయడం జరిగింది. బీసీల యొక్క ఆత్మాభిమానం, బీసీల యొక్క గౌరవం, అలాగే తరతరాలుగా బానిసత్వానికి బలైపోతున్న బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి దాదాపు 10,000 పేజీలకు ఉద్యమాలు చేసి గవర్నమెంట్తో పోరాడి ఆయన ఎన్నో జీవోలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఆయన ఇవాళ బీసీలు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇలాగా ఎంతో ఉన్నతమైన విద్యకు ఆయన చేసే కృషి అంతా ఇంత కాదు. పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కనీసం తినడానికి తిండి కూడా లేని బీసీల యొక్క స్థితిగతులను చూసి చలించిపోయి ఆయన బీసీల కోసం నిరంతరం లెగిసిన కాణించి వాళ్ళని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి అనే తప్ప వేరే ఆలోచన లేకుండా ఈ రోజున రాజ్యసభ దాకా ఎదిగారంటే ఆయన పోరాట ఫలితమే అని కూడా మనం చెప్పడంలో ఎటువంటి ఆలోచన లేదు. నా పేరు విక్రమ్. నేను బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడిని. నిన్న 9వ తారీఖు మన బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి మీద జరిగిన దాడి చాలా బాధగా ఉందండి. వెనుకబడ్డ తరగతిలో వెలుగు బీసీల దళపతి కృష్ణన్నపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం చాలా అమానుషం. తరతరాల బానిసత్వానికి బలైపోతున్న బీసీలను వారి బతుకుల్లో మార్పు కృషి చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారిపై దాడి చేయడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతా శ్రీనివాసరావు అండి. బీసీ సంక్షేమ సంఘం కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ అండి. ఈ రోజున మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాక కారణం మా బీసీల ఆరాధ్య దైవం ఆర్ కృష్ణయ్య గారు. ఆయన గురించి ఇక్కడ మేము మా స్టేట్ నాయకులు బోను దుర్గా నరేష్ యాదవ్ గారు, అలాగే కృష్ణా జిల్లా యువజన ఇన్ఛార్జ్ అయినటువంటి మాకు యువజన నాయకులు అయినటువంటి అక్కడ విక్రమ్ నాగు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడతాం జరిగిందండి. ముఖ్య కారణం ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం కొన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తూ బీసీల మహోన్నత కోసం అతను ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి అండి. 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని కోరారు. అత్యంత భారీ మెజారిటీతో వెల్లంపల్లి గెలుపు తథ్యమని ఆయన చెప్పారు. ప్రజలు తమను ఎంతగానో ఆశీర్వదిస్తున్నారని, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మాకు కొండంత అండని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని జై జగన్ నినాదాలతో మారుమోగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ డివిజన్లో ప్రతి గడప గడప కార్యక్రమం తిరగడం జరిగింది. అలాగే రేపు వచ్చే సోమవారం 13వ తారీఖు పోలింగ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎప్పుడా అనే దశలో ఈ రోజున కనబడుతున్నారు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధానికి రెడీ.
అలాగే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు మాకంట ఉత్సాహంగా ప్రజలంతా కూడా డీజిల్ మొత్తం కూడా కదలడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కేవలం జగన్ అంటే ప్రజల్లో అంత నమ్మకం, అంత ప్రేమ, కేవలం చిన్నపిల్లలతో సహా జగన్మోహన్ అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఈరోజు సీఎం గారు. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఊరేగింపు కానీ ప్రతి ఒక్క డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా సోనుగా జనాభా వాళ్ళగా ముందుగా వచ్చి ఎప్పుడో 13వ తారీఖు వస్తుందనే భావన కలుగుతుంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి. చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో అత్యంత మెజారిటీతో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటారు. అలాగే కేసీఆర్ నాని గారిని కూడా గెలిపించుకుంటారని చెప్పి ప్రజలే చెప్తున్నారు. చాలా సంతోషకరం. నెక్స్ట్ మళ్ళీ 2024 తర్వాత మళ్ళీ జగన్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి అంత ఉత్సాహం కనబడుతుంది మనకి. చాలా ఆనందకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా రేపు 13వ తారీఖు ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగన్, జై ఎల్లంపల్లి, కేసీఆర్ నాని. ఈ రోజున 36వ డివిజన్లో ఎన్నికల ఆఖరి రోజు ప్రచారం సందర్భంగా డివిజన్లోని ప్రజలందరూ కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి వచ్చిన జనాలు కానీ వీళ్ళ స్పందన కానీ చూస్తుంటే ఇది ప్రచార ముగింపు సభలా లేదు, ఇది ఒక విజయోత్సవ ర్యాలీలాగా ఉంది. ఈ డివిజన్లో బాలిగోవింద్ గారు కానీ మన ఇన్ఛార్జి రాఘవ్ గారు కానీ దగ్గరుండి ప్రతి గడపకి తిరిగి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళందరినీ చైతన్యవంతులు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి తప్పకుండా ఓటేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. విజయం వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తథ్యం అని చెప్పి మేమంతా భావిస్తున్నాం. మళ్ళా విజయోత్సవ ర్యాలీతో మళ్ళా ప్రజలందరినీ ఇంకోసారి కలుసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా అభివందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అంటే ఎక్కడైనా రాజకీయ పార్టీలు ర్యాలీ చేస్తాయి, ఎక్కడైనా రాజకీయ పార్టీలు కార్యకర్తలు మాత్రమే ర్యాలీల్లో పాల్గొంటారు. కానీ మీరు ఈ జనసందోహాన్ని చూడొచ్చు. స్వచ్ఛంద కార్యకర్తలాగా, అంటే వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు నభూతో నభవిష్యతి అన్న చందాన భారతదేశానికి కొలమానంగా తీసుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నటువంటి నాయకుడు మన జగనన్నకి మేమందరం మద్దతు పలుకుతున్నామని చెప్పి ప్రజలు వారికై వారు కార్పొరేటర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి అన్న మనం బయలుదేరదాం, మనం ముందుకెళ్దాం, మనమే ముందుకు తీసుకెళ్దాం అన్న చందాన ఉంది. కాబట్టి రాష్ట్రంలో వైనాట్ 175 అనేది గ్యారంటీ, వైనాట్ 175, వైనాట్ 25 అనేది గ్యారంటీ. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 25,000 మెజారిటీతో గెలవబోతున్నారు. కాబట్టి తెలుగుదేశం పచ్చ కూటమి మొత్తానికి చొక్కాలు పంచులు అన్నీ తడిసిపోయినాయి. రానున్న రోజుల్లో పరిగెట్టించే రోజులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 13వ తారీఖు బ్యాలెట్ బాక్సులు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యే రోజు ముందుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం తథ్యమని తెలియజేస్తున్నాం. మోడీ బీజేపీ దాని మిత్రపక్షాలను ఓటు అనే ఆయుధం ద్వారా చిత్తుచిత్తుగా ఓడించాలని, నియంతృత్వ వైసీపీని మట్టి కరిపించాలని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల గెలుపు దేశాభివృద్ధికి మలుపని వారు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ పలు డివిజన్లో ఇండియా బ్లాక్ తరపున పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇతర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజ్యాంగ పరిరక్షణ హక్కుల పోరాట కమిటీ, ప్రత్యేక హోదా సాధన కమిటీ, ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ రోజున సిపిఎం అభ్యర్థి ఇండియా బ్లాక్ బలపరిచిన చిగురుపాటి బాబురావుకు ఓటు వేసి విజయం సాధించాలని అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఇతర పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల గెలుపు దేశాభివృద్ధికి మలుపని నినదించారు. మోడీ బీజేపీ దాని మిత్రపక్షాలను ఓటు అనే ఆయుధం ద్వారా చిత్తుచిత్తుగా ఓడించాలని, నియంతృత్వ వైసీపీని మట్టి కరిపించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికలలో వైసీపీ, టీడీపీ, బీజేపీ వాళ్ళ విధానాలతో, వాళ్ళు చేసిన సంక్షేమంతో, వాళ్ళు చేసిన కృషితో ఓట్లు అడగలేక వేలకు వేల రూపాయలు డబ్బు పంచి డబ్బు మీద ఆధారపడి గెలుస్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే వాళ్ళ ఓటమి. డబ్బుతో పని లేకుండా ప్రజాశక్తితో, ప్రజాబలంతో, ప్రజా పోరాటాలతో, ప్రజాసేవతో జనం ముందుకి సిపిఎంగా మేము వస్తూ ఉన్నాం. ఇదే మా విజయం, ఇదే మా శక్తి. వాళ్ళ ఓటర్లు కూడా చెప్తా ఉన్నారు, డబ్బు ప్రలోభాలకు మేము గురవ్వం, పాపపు డబ్బు ఇచ్చినది మా సొమ్మే, ఆ సొమ్ము మేము తీసుకుంటాం,
మీకే ఓట్లేస్తామని జనం చెప్తా ఉన్నారు. అంటే రాబోయే కాలంలో ప్రజలు చైతన్యంగా ఉన్నారు. డబ్బుతో ప్రలోభాలు పెడతామని ప్రయత్నం చేసినా లొంగకుండా జనం ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు, తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని చూశారు. ఇక విసిగిపోయారు. ఈ విజయవాడ సెంట్రల్లో అంతకుముందు 5 ఏళ్ళు చేసిన బోండా ఉమామహేశ్వర గారు మొండి చేయి చూపించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండి కూడా చేసిందేమీ లేదు. పైపెచ్చు రేపు వీళ్ళు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ లేదు. 4 పార్టీలు మార్చిన వాళ్ళు, 5 పార్టీలు మార్చిన వాళ్ళు రేపు ఓటేస్తే ఆ ఓటు రేపు వృధా అయిపోతుంది. అందుకే మొక్కకు పోసే నీరు కమ్యూనిస్టులు బాబురావుకి వేసే ఓటు వృధా కాదు. ఇదే కాదు, ఈరోజు చెప్తా ఉన్నాం, డబ్బుతో 100 కోట్లు ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. రేపు ఇంతకి ఇంత మీ దగ్గర నుండి వసూలు చేస్తారు. అందుకే ప్రలోభాలు గురి కాపాకండి. తెలుగుదేశం వైసీపీ అవినీతిలో ఇద్దరికిద్దరే పోటీ పడతా ఉన్నారు. 30 నిమిషాల వానకు 3 అడుగుల నీరు రోడ్లపై నిలిచిందని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ముప్పు ప్రాంతాలైన గణపతిరావు రోడ్డు, కుమ్మరి వీధులు, వించిపేటలలో ఆయన పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకురావడంలో టీడీపీ వైసీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నగరంలో స్థానిక వైసీపీ నాయకుడు మంత్రిగా పనిచేసి కూడా నగరం అభివృద్ధికి నోచుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సిపిఐని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి, కొన్ని గంటల్లో ప్రచార కార్యక్రమం ముగించబోతా ఉంది. ఇప్పటికే జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడాల గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా ఎమ్మెల్యేగా. నా సీరియల్ నెంబర్ 5. ఇప్పటికే 2-3 పర్యాయాలు ప్రతి ఇంటికి ప్రతి వీధికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించాం. అందరూ కూడా ఆశీర్వదించారు. ఖచ్చితంగా ఈ పర్యాయం కమ్యూనిస్టులకు అవకాశం ఇస్తామని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని ప్రజలందరూ కూడా పూర్తిగా నింపారు. ఈరోజు జరగబోయేటటువంటిది కూడా 13వ తారీఖున బ్యాలెట్ నెంబర్ 5 నాది. కౌంటింగ్ రోజు మటుకి నెంబర్ 1గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల కులాల వారీగా సమావేశాలు వారు జరిపినప్పటికీ కూడా అందరూ ఎవరికి వారు వ్యక్తిగతంగా పనిచేసేటటువంటి గొంతుగా కమ్యూనిస్టులకి ఈసారి అవకాశం ఇస్తాం. అందులో నువ్వు స్థానికుడివి, 2 పర్యాయాల కార్పొరేటర్గా ప్రజలకి నీటిలో చేపలా పనిచేసినటువంటి వారు మీరు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, గతంలో ఏ మాదిరిగా ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది చెలుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ కావచ్చు, లేకపోతే ఎర్రకట్ట కావచ్చు, కేటీ రోడ్డు కావచ్చు, వాటి నిర్మాణాల్ని సమతుల్యంగా అభివృద్ధి కోసం ఆ రోజు ఉన్నటువంటి అధికార పక్షం పైన సిపిఐ నాయకుడిగా స్పందించి పోరాటం చేసినటువంటి ఫలితంగా ఈ రోజున ఆ ప్రాంతాల అభివృద్ధి జరిగినటువంటి విషయం వారికి వారే గుర్తు చేస్తూ ఉన్నారు. అదే ప్రజాప్రతినిధిగా నేనే గెలిస్తే, నేనే ఎమ్మెల్యేగా ఉంటే మీరు అభివృద్ధి చేస్తారనేటటువంటి విశ్వాసం ప్రజల నుంచి వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా వారు వీరనుకున్నా వీరు వారనుకున్నా గత 2-3 రోజులుగా డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు. యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు 2-3 రోజుల నుంచి. వారికి వీరు, వీరికి వారు పోటీ పడి రోడ్డు పైన కర్రపత్రాలు పంపిణీ చేసినటువంటి పద్ధతిలో ఇవాళ డబ్బులు యథేచ్ఛగా పంపిణీ చేస్తా ఉన్నారు, ఎప్పుడూ లేనటువంటి పద్ధతిలో. ప్రణాళికాబద్ధంగా పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు కృషి చేస్తానని పశ్చిమ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి పశ్చిమ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. శుక్రవారం కూటమి అభ్యర్థి సృజనా చౌదరి విజయం సాధించాలని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి విజయం సాధించాలని తాళ్లయ్యపాలెం శ్రీ శైవక్షేత్రం శివస్వామీజీ ఇంద్రకీలాద్రి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణలో సృజనా చౌదరి కూడా పాల్గొన్నారు. అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలంటూ శివస్వామీజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సృజనా చౌదరి హాజరై శివస్వామిని సత్కరించారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ నగరాన్ని అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కేంద్రంలోనూ
రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని, ప్రధానంగా విజయవాడ పశ్చిమ నియోజక అభ్యర్థి మాండి సుజనా చౌదరి గారు అక్కడ మెజారిటీతో విజయం సాధించి మంత్రి పదవి వరించాలని, అమరావతి సుస్థిర రాజధాని నిర్మాణం శీఘ్రంగా మొదలవ్వాలని వేడుకోవడానికి అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపురం దుర్గమ్మ ఇంద్రకిలాది గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. 50 మంది ప్రజలు కూడా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కోసం, రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమిగా అఖండ విజయాన్ని సాధించాలని, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొక్కసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని, ప్రపంచానికి భారతదేశం గురుస్థానం ఉంచేకి ప్రతి ఒక్క ఓరు సంపూర్ణమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. శుభంభయాలు. ప్రజలకు మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకురావాలని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీగా కేశినేని నానిని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు గులాబీ తోట దగ్గర నుంచి ప్రతి గడప గడపకి మేము జగనన్న గురించి, అలాగే మా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనన్న గురించి, అలాగే కేశినేని నానన్న గురించి మేము చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఈ నెల 13వ తారీఖున అంటే సోమవారం నాడు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 వేయాలని చెప్పి మేము గడప గడప ఇంటికి వెళ్తున్నాము. అలాగే జగనన్న సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు మేము ఫ్యాన్కే వేస్తామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. 2వ నెంబర్లో కేశినేని నానన్నకి, 4వ నెంబర్లో వెల్లంపల్లి శ్రీనన్నకి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ ఇస్తారని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే ఇస్తారు కూడా, ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అలాగే శ్రీనన్న కూడా పిలిస్తే పలికే వ్యక్తి. మళ్ళీ అఖండ మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరూ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజల అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అవ్వాతాతల దీవెనలు కూడా జగనన్నకు ఉంటాయని, ఈ సెంట్రల్కి కూడా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనన్నకి, కేశినేని నానన్నకి ఓటేస్తారని ప్రతి ఒక్కళ్ళని నేను కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని నేను ప్రతి ఒక్కళ్ళని కోరుకొని అఖండ మెజార్టీ ఫ్యాన్ గుర్తుకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. 5 ఏళ్ల పాటు ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓటు ద్వారా ప్రజలు ఇంటికి పంపించాలని దావు బుచ్చయ్య కాలనీ అధ్యక్షుడు కనకారావు పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ శ్యామలాదేవి దేవస్థానంలో కాలనీవాసులు ప్రత్యేక పూజలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం దేవీనగర్ దావు బుచ్చయ్య కాలనీ శ్రీ శ్యామలాదేవి దేవస్థానంలో కాలనీ అధ్యక్షుడు, దేవస్థానం చైర్మన్ కనకారావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు. అనంతరం బోండా ఉమా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కనకారావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించాలంటే బోండా ఉమామహేశ్వరరావు ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. శ్యామలాదేవి ఆశీస్సులతో సీఎంగా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావుని ప్రజలు మరలా ఆశీర్వదించాలని కాలనీ మహిళలు కోరారు.
సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్ అండి. నా పేరు చింతపల్లి కనకారావు, తెలుగు యువత ఉపాధ్యక్షుని సెంట్రల్ నియోజకవర్గం. మా అన్నగారు అయిన బోండమ్మ గారు ఎమ్మెల్యేగా గెలవాలని ఈరోజు శ్యామలాందేవి అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. లలిత సహస్రనామం ఆయన పాలాభిషేకం చేసుకుంటున్నామండి. ఆయన గెలిస్తే మాలాంటి వాళ్ళు లక్షల మంది బాగుపడతామని మాకు ఆ నమ్మకంతో ఉమాగారే గెలవాలని ఇక్కడ ఈరోజు పూజలు చేయించుకుంటున్నామండి. అందరం కలిపి, ఆడపడుచులు అందరం మేమంతా కలిపి. అట్లాగే ఉమాగారు గెలిస్తే సెంట్రల్ నియోజకవర్గం బాగుంటుంది. అది ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఆడపడుచు కూడా అర్థం చేసుకొని ఈ మీడియా ద్వారా బ్యాలెట్ నెంబర్ 3 నెంబర్ మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నామండి మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. అట్లాగే ఎంపీ గారు కేసినేని చిన్ని గారికి కూడా 1వ నెంబర్ బ్యాలెట్ నెంబర్ మీద ఓటేసి అత్యంత విజయంగా గెలిపించాలని కోరుకుంటున్నామండి. ఎన్ అనురాధ బోండమ్మ గారు గెలవాలి. మన తెలుగుదేశం రాకపోతే మరో బీహార్ అయిపోద్దాం. ఉంది అమరావతి తప్పనిసరిగా మనకు రావాలి. అందుకే తెలుగుదేశం గెలవాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. బోండమ్మ గారు గెలవాలి. తెలుగుదేశం రావాలి, బోండమ్మ గారు గెలవాలి. మన రాజధాని మనకు రావాలి, మన ఆంధ్ర బాగుపడాలి, మంచిగా ఉండాలి. బోండమ్మ గారు గెలవాలి, మంచిగా రావాలి. మన అందరూ లాంటి వాళ్ళు అందరం బాగుపడతాం, మంచిగా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నల్లారి సాయినాథ్, 30 జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ని. శ్యామలాంబాదేవి గుడికి కనకారావు అనే ఆధ్వర్యంలో పాలాభిషేకం జరుగుతుంది. బోండమ్మ గారు గెలవాలని. ఏ 25 ఓట్లతో మీరు అన్యాయంగా గెలిచారో అదే 25,000 మెజార్టీతో బోండమ్మ గారిని 3వ నెంబర్ మీద గుద్ది అది గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే చిన్ని గారిని 1వ నెంబర్ మీద గుద్ది అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్కు ప్రజలు మళ్లీ పట్టం కడతారన్న సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీకి ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారని స్పష్టం. పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి గద్దె రామ్మోహన్ ఏమీ చేయలేదన్న నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. తనకు ప్రజలు ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి. ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఓటింగ్ మిషన్లకు ఎటువంటి కొరత లేదని వెల్లడి. డీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.